ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ వైఖరి ఏమిటి అంటే ఏం చెప్తారు? ఎటువైపు ఉంటుంది భారత్? అంటే డిప్లొమసీ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. మీరు అన్నట్లు మనమేమో వీ వాంట్ పార్ట్నర్స్ నాట్ ప్రీచర్స్. మాకు భాగస్వాములకు కావాలి, ఉపదేశాలు ఇచ్చేవాళ్ళు కాదు అని మనం అన్నాం. సరిగ్గా ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ ఉపదేశం ఇస్తున్నాం. వీఆర్ నాట్ ఇజ్రాయిల్ ఇరాన్పై దాడి చేస్తున్నా, అది కూడా ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ పైన దాడి చేసిన నాటో కూడా ఇది ఏకపక్ష దాడులను ఖండించింది. నాటో, వేరే వాళ్ళు కూడా కాదు, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ఇది ఏకపక్ష దాడి అని ఖండించింది. ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ ఇది అమెరికా చెప్పు చేతుల్లో ఉండే బాడీ, పేరుకు అంతర్జాతీయ బాడీ కానీ అమెరికా చేతుల్లో ఉండే బాడీ. ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ కూడా ఖండించింది. ఇలా కాంటెక్స్ట్ ఏదైనా, సర్కమ్స్టెన్సెస్ ఏదైనా, అంటే రెండు పదాలు వాడారు, పరిస్థితులు ఏమున్నా, సందర్భం ఏదైనా, ఒక దేశ సదుపాయాలపైన దాడి చేయడం భద్రతకు ప్రమాదము, ప్రపంచ భద్రతకు ప్రమాదము, ప్రాంతీయ భద్రతకు ప్రమాదం అని ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ ఖండించింది. ఎందుకంటే ఇజ్రాయెల్ ఏంటంటే ఇరాన్ అణ్వస్త్ర సదుపాయాల్ని లక్ష్యంగా చేసుకుని అటాక్ చేసింది. ఇద్దరు న్యూక్లియర్ సైంటిస్టులను చంపేసింది. నటాంగ్ ఎయిర్ బేస్ పైన న్యూక్లియర్ బేస్ పైన అటాక్ చేసింది. అంటే నాటో ఇది ఏకపక్ష దాడిని